ఆయన చూసే వాళ్ళందరూ జై ప్రభాస్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. జై ప్రభాస్ అని కామెంట్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి చూడండి. బ్రో ఇప్పుడు 'కల్కి' మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మీకు? హోప్స్‌లో ఉన్నాయన్న. ఆ? మంచిగుంటది హోప్స్‌లో ఉన్న. ఆ! ఇంగ్లీష్ మూవీ మోడల్‌లో తీసేశారు మూవీ. హాలీవుడ్ మూవీ హాలీవుడ్ మూవీలో తీసేశారు. హ్మ్. మళ్ళీ చూడాలి ఎలా ఉంటదో. హ్మ్. నాకైతే చూడాలని ఆతృతగా ఉంది. హ్మ్. వెళ్ళాలి, పక్కా వెళ్ళాలి, చూడాలి. ఆయన రాజులాగా ఎలా చేశాడనేది చూడాలి, ఒక రాజుని. ప్రభాస్ రాజ్ లుక్ ఎలా అనిపించింది చూడగానే మరి? లుక్ సూపర్ ఉందన్న. లుక్ మాత్రం ఆయన లుక్కే వెళ్ళొచ్చు మూవీకి. హ్మ్. ఆయన లుక్ కోసమే వెళ్ళొచ్చు మూవీకి. హ్మ్. ఆయన యాటిట్యూడ్ కానీ ఆయన నడవడిక సూపర్ ఉంటుంది. అంటే 'ప్రభాస్ అన్నలో' మీకు నచ్చేది ఏంటి ఎక్కువ మరి? డార్లింగ్ డార్లింగ్. డార్లింగ్ అంటే ఆ డార్లింగ్ అనే డైలాగ్ ప్రతి ఇప్పుడు చూడు, ప్రతి మూవీలో కానీ ప్రతి హీరో కానీ ఒకరు తిట్టారు కానీ హ్మ్. ఇంతవరకే ప్రభాస్ ఒకరిని పల్లెత్తి మాట అనలేదు. హ్మ్. ఆయన అన్నా కూడా ఈజీగా తీసేసుకొని వదిలేశాడే కానీ పల్లెత్తి మాట తిరిగి ఎవరిని అనలేదు. హ్మ్. అదొక మంచి పద్ధతి. ఎవరినైనా డార్లింగ్ అని నవ్వుతూ మాట్లాడించడం కానీ ఇలాంటివి చేస్తుంటాడు హ్మ్. ఆయన. ఇప్పుడు 'ప్రభాస్ అన్న' మూవీస్‌లో మీకు ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం మరి? బిల్లా ఎందుకు 'బిల్లా'? యాటిట్యూడ్ యాటిట్యూడ్‌కా? బిల్లా అప్పుడు 'బిల్లాని' ఫ్లాప్ చేశారు కదా! ఇప్పుడు వచ్చుంటే ఎలా ఉంటుండే మరి? ఇప్పుడు బిల్లా మూవీ బేస్ చేసుకునే కదా తీసింది. సేమ్ అలానే ఉంటుంది థింక్ రెండు. ఏది? చూసుకో, డ్రెస్ కోడ్ మాత్రం వేరే ఉంటుంది కానీ సేమ్ సిచ్యువేషన్ అలానే ఉంటుంది. ఆ గన్స్, ఆ వెపన్స్ మాత్రం సేమ్ సిచ్యువేషన్ ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఏది 'కల్కియా'? కలికి బిల్లా ఒకటే ఉంటుంది అనుకున్నా. దాంట్లో హెలికాప్టర్ పెట్టారు, దీంట్లో ఏదో కొత్తగా జిమ్ ఏదో పెట్టారు. అంటే ఈ కాలంలో వస్తే హిట్ అయ్యేది కావచ్చు అది. ఈ కాలంలో అప్పుడు వచ్చిన మూవీ ఈ కాలంలో 'బిల్లా' వచ్చుంటే హిట్ అయ్యేది కావచ్చు. కలికి కన్నా అది వచ్చింటే ముందు హిట్ అయ్యేది. ముందు సేమ్ ఉన్నాయి, రెండు సేమ్ ఉంటాయి నాకు తెలిసి. హ్మ్. కొద్ది వరకు ఇంటర్వెల్ ఆఫ్ సీన్ వరకు సేమ్ కనపడుతుంది సిచ్యువేషన్. తెలుస్తుంది ప్రజలు అంటే మీ చూస్తారు. ఎక్స్‌పెక్టేషన్స్? నా ఎక్స్పెక్టేషన్ అయితే కలుస్తుందేమో అనుకుంటున్నాము. అంటే ఇప్పుడు ఒక కార్‌ని బుజ్జి అని పిలుస్తూ దాన్ని పబ్లిసిటీ చేస్తున్నారు కదా! ఆ కార్‌ది 'ప్రభాస్ అన్న' కూడా నడిపారు కదా! అది మీకెలా అనిపించింది? ఒకటి ప్రభాస్ అన్న సింగిల్ కాబట్టి అమ్మాయిని పెట్టుకోకుండా కారుకు బుజ్జి పేరు పెట్టుకొని సంతోషిస్తున్నాడు. అది మంచిగా సంతోషిస్తూ బుజ్జి బుజ్జి అని ఇప్పుడు అమ్మాయిల్ని లవర్స్ బుజ్జి బుజ్జి అని పిలుచుకున్నట్లు ప్రభాస్ అన్న మూవీలోనే ప్రేమగా కారుని బుజ్జి బుజ్జి అని పిలుచుకుంటాడు. వీళ్ళ సముద్రంలో దూకే కన్నా దీంతో కలిపేది మేలని అలా. ఇప్పుడు 1 వర్డ్‌లో 'ప్రభాస్ అన్న' గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు మరి? సూపర్ అన్న. 100% మూవీ హిట్ అవుతుంది. ఇంకా మూవీ కోసం వేచి చూడాలంతే ఇంకా. ఓకే.